ఇమీడియట్ గా ఒక రెస్పాండ్ ఇచ్చారు. ఆయన ఏం చెప్తున్నారు, ఒక వీడియో కూడా అతను డిలీట్ చేశారు. ఆ వీడియోలో మీరు ప్రశ్నించాలి అనేది పెట్టిన పార్టీ ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు దాడి చేస్తారా, మీరు ఏమన్నా గుండారా లేకపోతే ఏంటి అని మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాని తర్వాత ఇమీడియట్ గా ఇంకో ట్వీట్ కూడా చేశారు. ఆయన ముందు రిలీజ్ చేశారు, ఇంకో ట్వీట్ కూడా చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో మీ నాన్న దత్త గౌరవం అంటే ఆయన మీ నాన్న పనిచేశారు, ఆయన మీద గౌరవం ఉందా లేదా, మీకు ఉంటే మరి ఎందుకు ఇటువంటి పరిస్థితులు తీసుకొని వస్తున్నారు? జన సైనికులు విపరీతంగా రెచ్చిపోతున్నారు, జన సైనికులు గుండాలా లేకపోతే ఏంటి ప్రశ్నించాడని రావణ్ని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. కోర్టులు అయితే బెయిల్ వేస్తున్నాయి, మళ్ళీ కేసులు పెట్టి ఇమీడియట్ గా తీసుకొని వచ్చి మీరు టార్చర్ చేస్తున్నారు అనేది ఆయన వాదన. ఆయన ఇప్పుడు చేసిన ట్వీట్ లో క్లియర్ గా ఒక మాట అయితే క్లియర్ గా చేస్తుంటారు. మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చారని మీరే చెప్పారు, మా ఫాదర్ ఒక మంచి పోలీస్ ఆఫీసర్, కాబట్టి ఆ పోలీస్ ఆఫీసర్ లో ఏం జరుగుతుందో మీ కుటుంబానికి తెలుసు కదా, మీరు ఎందుకు సీరియస్ గా ఎందుకు రెస్పాండ్, కనీసం మీ ఫాదర్ అంటే మీకు గౌరవం లేదా అనే ఒక ప్రశ్న కూడా ఆయన అడిగే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టు బెయిల్ ఇస్తున్నాయి, బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా మీ పాటికి మీరు మళ్ళీ అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్తున్నారు, మీరు కొంత జాగ్రత్తగా ఉండండి, దేశం ఏం జరుగుతుందో చూస్తోంది, మీ పట్ల రాష్ట్రమే కాదు దేశం కూడా ఏం జరుగుతుంది అనేది చూస్తోంది అనేది ప్రకాష్ రాజు మాట్లాడిన పరిస్థితి. అయితే ఇప్పటికి జనక రావణ్కి బెయిల్ వచ్చేసింది, రావణ్కి ఒక బెయిల్ వచ్చింది, ఇంకొక కేసు మీద మచిలీపట్నం తీసుకొని వచ్చారు. మచిలీపట్నం దగ్గర ఈ కేసుని ఎప్పుడు జడ్జి ముందు పెడతారు లేకపోతే కోర్టు ముందు పెడతారు అనేది చూడాలి. అయితే ఈ టైం అయిపోయింది కాబట్టి 24 గంటలు అరెస్ట్ చేసిన సందర్భంలో వెంటనే కోర్టుకి పెట్టాల్సిన పరిస్థితి. అయితే అదే పోలీస్ స్టేషన్ మీద జన సైనికులు అక్కడ దాడి చేయడం జరిగింది. దాడి చేయడం అంటే ఒక రకంగా లోపల ఉన్న రావణ్ని కొట్టాలి అనే ఒక ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున అక్కడ పోలీసులు కూడా 2-3 గాయపడ్డ పరిస్థితి, వాళ్ళని కూడా తోసుకొని అక్కడున్న ప్రహరీ గోడను కూడా దూకి వాళ్ళు వెంటైన పరిస్థితి. మరి పోలీస్ స్టేషన్ మీద దాడికి ప్రయత్నించిన వ్యక్తుల మీద ఏమైనా కేసులు పెడతారా, లేదు వీళ్ళెవరు ఏంటి అనేది చూస్తారా, ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఇప్పుడు జరిగిన ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో ప్రకాష్ రాజు వరుస ట్వీట్లలో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ సంబంధించిన జన సైనికులను కూడా టార్గెట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. కాకపోతే ఏ టైంలో మచిలీపట్నం పోలీసులు రావణ్ని కోర్టు దగ్గర పెట్టారు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, కోర్టు అంటే జడ్జి ముందు ఇప్పుడు కోర్టు ఉండదు కాబట్టి జడ్జి ముందు అర్ధరాత్రి అయినా పెట్టచ్చు. మరి జడ్జి ఏ విధంగా రియాక్ట్ అవుతారు, గతంలో అంటే దీనికంటే ముందు రోజు పిఠాపురంలో సంబంధించిన కేసులో ఈ కేసులో బెయిల్ ఇచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి సేమ్ అదే కేసు ఇక్కడ బెయిల్ ఇస్తారా లేకపోతే ఏంటి అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. నందు కానీ ప్రకాష్ రాజు మాత్రం వ్యవహారం మీద కొంత సీరియస్ గా రియాక్ట్ అవుతున్న పరిస్థితి కూడా మనం చూడాలి. ఏపీ నుండి జనసేన పార్టీ దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతుంది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పటికైతే జనసేన నుంచి రెస్పాన్స్ ఏం రాలేదు, బట్ ఇక్కడ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఈ అంశానికి సంబంధించి. మీ అభిప్రాయాలు కూడా షేర్ చేసుకోవచ్చు. పెద్దగా ఏపీలో లేదంటే తెలంగాణలో నుంచి అయినా సరే చాలామంది జర్నలిస్టులు ఈ విషయంలో రెస్పాండ్ అవుతున్నారు, ప్రజా సంఘాలు రెస్పాండ్ అవుతున్నారు. రెండుగా చీలిపోయారు లిటరల్లీ. ఓవైపు వైసీపీ ప్రజా సంఘాలు జర్నలిస్టులు ఉంటే మరోవైపు జన సైనికులు జనసేన కనిపిస్తున్నారు. ఎవరి వర్షన్ వాళ్ళకుంది. మీ ఒపీనియన్ కూడా మీరు షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. ప్రశ్న రావణ్ అరెస్ట్ను మీరు సమర్థిస్తారంటే ఎస్ అంటూ 53% రెస్పాండ్ అయ్యారు, నో అంటూ 47% రెస్పాండ్ అయ్యారు. ఇట్స్ లిటిల్ స్ట్రేంజ్ రెస్పాన్స్. ఎందుకంటే నిన్నటి వరకు రావణ్కి మద్దతుగా అరౌండ్ మోర్ దాన్ 50 ఉంటే అరౌండ్ 40 చేంజ్ అగెన్స్ట్గా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొంత చేంజ్ కనిపిస్తుంది ఇక్కడ చాలామంది ఒపీనియన్స్లో. ఇంకా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఐ వుడ్ లైక్ టు రీడ్ ఫ్యూ కామెంట్స్ అట్లీస్ట్. కమలాకర్ కామెంట్ చేస్తున్నారు, దేశ విచ్ఛిన్నకారుల
ప్రోద్బలంతో దేశ నాయకులు ఇష్టం వచ్చిన రీతిలో దూషిస్తుంటే కోసి కారం పెడతారు వాడెవరైనా సరే అంటూ కామెంట్ చేశాడు. సైన్స్ సీకర్ కామెంట్ చేస్తున్నారు. ఓకే, నోట్లో ఏం పెట్టుకున్నావని ఒక డిప్యూటీ సీఎంని అంటే కూర్చోబెట్టి హారతి ఇవ్వాలా అంటూ కామెంట్ చేస్తున్నారు. అయినా వాడి పేరు రావణ్ కాదు జోసెఫ్ అంటూ కూడా కామెంట్ చేశారు. ఎంవి నాగేశ్వరరావు కామెంట్ చేస్తున్నారు, ప్రకాష్ రాజ్ నీకు అంత మత పిచ్చి ఏంటి అని చెప్పేసి ఇంకొంచెం హార్ష్గా చేశారు రాగి అంటూ. సారీ, నేను అలా చదవడం లేదు. అలాగే ఐ కాంట్ రీడ్ దట్ నేమ్. మిస్టర్ పుష్పాంజలి మిస్సెస్ పుష్పాంజలి కామెంట్ చేస్తున్నారు, నీకేంట్రా బానిసవా అంటూ కామెంట్ చేశారు. పైన కామెంట్ అయి ఉండొచ్చేమో. సూపర్ ప్రకాష్ రాజ్ గారు సూపర్, ఇంకా జనాల నోరు లేవాలి, లా అండ్ ఆర్డర్ వాళ్ళ బాబుది కాబట్టి ప్రతివాడిని బొక్కలో పెడుతున్నారు అంటూ సూర్యజోగి కామెంట్ చేస్తున్నారు. అలాగే మీ ఛానల్ కూడా ఏంటి యాంటీ హిందూ లాగా ఉంది అని కామెంట్ చేస్తున్నారు ప్రసాద్. ఓకే, మా ఫనీ కామెంట్. ఎనీవే, రోజు మా ఛానల్ చూడండి, మేమేంటో అర్థమవుతుంది. మేబీ ఫస్ట్ టైం చూస్తున్నారేమో దిస్ వ్యూయర్. ఎనీవే, ఇక మెంటల్ ప్రకాష్కు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటూ చంద్ర కామెంట్ చేస్తున్నారు. బోగస్ క్రిస్టియన్ ప్రకాష్ రాజ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అగైన్ రావణ్ ఎక్కడ ప్రశ్నించాడు, బూతులు తిట్టాడు అంటూ వెంకట్రావు కామెంట్ చేస్తున్నారు. నీకు మైండ్ దొబ్బింది అంటూ వెంకట నరసింహ కామెంట్ చేస్తున్నారు. ఈ విషయంలో పనికిరాని ప్రభుత్వం వేస్ట్, నేను కూడా పవన్ చూసి వీడియోలు మొదలు పెడతా, నేను మొదలు పెడితే అది అందరి లెక్క ఉండదు, వేరే లెవెల్లో ఉంటుంది, సిగ్గుండాలి ప్రభుత్వం, అది ఒక లెక్క ఉండాలి వీళ్ళు అంటూ చాలా కామెంట్ చేస్తున్నారు. అలాగే ఇలా చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. మీ అభిప్రాయాలను కూడా మీరు కామెంట్ చేయొచ్చు, మాతో షేర్ చేసుకోవచ్చు. మీకేమనిపిస్తుంది జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూస్తుంటే? అండ్ హౌ డు యూ సీ ప్రకాష్ రాజ్ రెస్పాన్స్? ప్రకాష్ రాజ్ ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా చాలా అంశాలకి, గౌరీ లంకేష్ టాపిక్ దగ్గర నుంచి మొదలు పెడితే రామ జన్మభూమి టాపిక్, అలాగే ఇప్పుడు ఏపీలో రాజధాని విషయం దగ్గర నుంచి మొదలు పెడితే పవన్ కళ్యాణ్కి సంబంధించిన అంశాలు కానీ ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కానీ అన్నిటి మీద రెస్పాండ్ అవుతున్నారు. అండ్ అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ మీద కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ లవ్ కనిపిస్తుంది ఎప్పుడు ప్రకాష్ రాజ్కి. సో హౌ డు యూ సీ దిస్ రెస్పాన్స్? వరుసగా ప్రకాష్ రాజ్ చేస్తున్న ఈ ట్వీట్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఆయన ప్రశ్నలు ఎంత పవర్ఫుల్గా మీకు అనిపిస్తున్నాయి, ఎంత రీజనబుల్గా మీకు అనిపిస్తున్నాయి? ట్రై టు కామెంట్.